చాలామంది అసలు అలాంటిది అంత తీవ్రమైన పదజాలంతోటి అది వెబ్ సిరీస్ కానివ్వండి ఏదైనా సరే దాన్ని తీయటం అది కరెక్టేనా, అంటే డైరెక్టర్ అనే వాళ్ళకి లేదా రైటర్ అనే వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత అనేది ఉంటుంది కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దానికి మీరేం చెప్తారు? కదా సార్, సమాజానికి ఆ క్రైమ్కి క్రిమినల్స్కి కూడా జరుగుతున్న దానికి కూడా బాధ్యత ఉంది. తీసిన కథలకు ఎంత బాధ్యత ఇవన్నీ మనము మంచిగా చెప్తాను కదా సార్. నేను ఎందుకు తీశాను అంటే సార్, నా టేక్ ఏంటి అంటే, నేను ఇంతవరకు తీసిన సినిమాలు ఎక్కడో ఒక సెన్సార్ కట్ లేదు. కొత్తగా నేను ఇంకా నా ఉనికి చాటుకోవాలనో లేదో నాకు కావాలనే షార్ట్ కట్ అవసరము నాకు లేదు. నా కథకుడుగా నాకు ప్రైమరీ ఏంటంటే, నేను వెరీ క్యూరియస్, రెస్ట్లెస్, నాకు ఒక కుతూహలం ఏదో అంటారు కదా, క్యూరియస్. అది ఓకే. నాకు తెలియని ప్రపంచాన్ని నేను అనుభవించాలనుకుంటాను, ఆర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాను. తెలియని ప్రపంచాన్ని ఒక ఇమాజినేటరీ వరల్డ్లో నేను చూస్తున్న చుట్టుపక్కల చూస్తున్న వాట్ ఎవర్ పరిస్థితులు కావచ్చు, న్యూస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని యాజ్ అ స్టోరీ టెల్లర్, యాజ్ ఒక ఆర్టిస్ట్గా నాకు ఐ వుడ్ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఆర్ గివ్ ఇట్ ఏ స్టోరీగా చేయాలనుకుంటాను. ఓకే, ఆ హక్కు ఉంది. అది ఇప్పుడు మన సమాజంలో క్రిమినల్స్ లేరా, ఎక్కడా జరగని అంటే నేను చూపించిన దానికన్నా చూపించింది ఈజ్ ఇట్ టూ హై, వే టు గో ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియాలిటీ అంటే అది తప్పు. ఎక్కడ లేదా, మీరు ఎక్కడన్నా చూడండి. లైక్ యూ కెన్ టేక్ మనిషి పుట్టినప్పటి నుంచి వైలెన్స్ హెస్ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. దట్ ఈస్ నేచురల్, అదొక నేచురల్ ఇన్స్టింక్ట్. వాడు మనిషే కానీ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ డీప్ డౌన్ ఎనిమలిస్టిక్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనము వైలెన్స్ని, క్రైమ్ని గ్లోరిఫై చేయడం లేదండి. నా కథలో ఎక్కడ గ్లోరిఫికేషన్ లేదు. అంటే ఏదో ఆ మార్గం ఎంచుకోవడం వల్ల వాడు ఏదో అయ్యాడు హీరో అనేది కాదు, ఇది కాదు. సైతాన్ కథ ఏంది, ఐ హావ్ టేకన్ ఒక నలుగురు, ఒక మెయిన్గా ఒక అతను, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకున్న వేరియస్ పరిస్థితుల వల్లనో, సమాజం వల్ల జరిగిన అన్యాయం వల్లనో, దేని వల్లనో వాళ్ళు ఒక పాత్ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఏ జంతువుకైనా మనిషికైనా అండి సర్వైవల్ అట్ స్టేక్. దానికి సర్వైవల్కి ఉన్నప్పుడు ఒక నేచురల్ రియాక్షన్ ఉంటుంది. అవును, బతకడానికి అది ఏదన్నా చేయగలుగుతారు, చేస్తారు. ఇల్లు కూడా పుల్ అవుతుంది, చేస్తారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏమి వేరియస్ రీజన్, అది రైట్ ఆర్ రాంగ్ అనేది వేరే. ఇప్పుడు ఉన్న సమాజం రైట్ రాంగ్ అన్నీ పక్కన పెడితే వాళ్ళకున్న పరిస్థితులకి, వాళ్ళకున్న జరిగిన వాట్ ఎవర్ ఇట్ ఈస్ దానిలోకి దే హ్యావ్ టేకన్ ఏ పాత్, దే హ్యావ్ రెస్పాండెడ్ టు ఏ పాత్. ఓకే, మనము ఇది ఇట్లాంటి కథలు చెప్పకూడదు అనేది తప్పు. ఇది మనకి ఇప్పుడు నాకు వైలెన్స్ ఇష్టం లేదు. నేనే వైలెంట్ బై డిఫాల్ట్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యాక్సెప్టబుల్ టు మీ అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్. ఒక హ్యూమన్ అనేవాడు వైలెంట్ ఉండకూడదు అంటాను. ఎందుకంటే ఒక హ్యూమన్కి చాయిస్ ఉంది. ఒక వేరే దానికి మనకి ఏంటంటే తేడా ఏంటంటే, మనిషికి వేరే స్పీసీస్కి, మనం ఒక మృగమన్నా కావచ్చు, బుద్ధుడన్నా కావచ్చు అనే చాయిస్ ఉంది. ఓకే, సో అలాంటిది నా ఫీలింగ్ ఏంటంటే, ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు బీ ఎ బుద్ధ. హ్యూమన్ అని ఎందుకు అంటున్నాం? మాట మనసు ఉన్నవాడే కాబట్టి, మానవత్వం ఉన్నవాడే మనిషి అంటారు. కానీ అది కాదు కదా. మన చుట్టుపక్కల ఏముంది, వాట్ ఇట్ ఈస్ దేర్ ఆర్, మనకు నచ్చినా నచ్చకపోయినా మన సెన్సిబిలిటీస్కి మనకు మొరాలిటీ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక మొరాలిటీ, ఒక వాల్యూస్ ఇది ఉంటుంది. మనకు అది ఉందని చెప్పి ప్రపంచం అంతా అదే ఉందనుకోవడము తప్పు. మనకు క్రైమ్ ఇష్టం లేదు, కళ్ళు మూసుకున్నంత మాత్రాన సూర్యోదయం కానీ సూర్యాస్తం కానీ జరగక మానదండి. ఇట్ ఈస్ సో ఇట్ ఈస్ కో ఎగ్జిస్టెన్స్. వైలెన్స్ అండ్ హ్యూమన్ ఇన్ ద సొసైటీ ఆర్ ఎగ్జిస్టింగ్. క్రైమ్ ఇస్ ఎ కో ఎగ్జిస్టింగ్. మన టైమ్స్లోనే జరుగుతున్నప్పుడు దాన్ని మనం ఎందుకు అడ్రస్ చేయకూడదు, కథగా చెప్పకూడదు? దీంట్లో మనం ఏదో పెద్ద మెసేజ్లు ఏం లేవు దాంట్లో. కానీ ఒక చిన్న ఎంపతి నేను కథ చెప్పినప్పుడు వెరీ నాకు ఎంపతిక్గా చెప్తానండి. నాన్ జడ్జ్మెంటల్గా, డిటాచ్డ్గా చెప్తాను. నేను ఇప్పుడు యాత్రలో ఒక రైతు కష్టం చెప్పిండొచ్చు, నేను రైతే కాదు స్వామి, నేను పేదరికం గురించి పెద్ద కోట్ రాసిన, ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద జబ్బు పేదరికం అని రాసిన. నేను ఏ రోజు పేదరికం చూడలేదు. అంటే ఇప్పుడు నేను క్రైమ్ గురించి చేశాను, నేను ఎప్పుడు క్రైమ్ చేయలేదు, నాకు మనసులో లేదు. ఒక ఆర్టిస్ట్గా, ఒక క్రియేటర్గా, ఒక స్టోరీ టెల్లర్గా ఐఎమ్ షేరింగ్ మై ఒపీనియన్ ఆర్ నాకు ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. నా ఫార్మాట్, నాకు తెలిసిన ఫార్మాట్. అది నచ్చింది నచ్చకపోని చెప్పండి, బ్రహ్మాండం, అది ప్రాబ్లం. కానీ రైట్ రాంగ్ అని చెప్పొద్దండి. హూ ఆర్ వీ టు జడ్జ్ ఫర్ ఎవ్రీ వన్ ఎల్సెస్?
ఇంకోటి భాష అండి. ఎలాగో మీరు అడుగుతారు భాష గురించి. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్కి ఒక భాష ఉందండి. ఆ క్యారెక్టర్స్ నీలాగా నాలాగా మాట్లాడి అంత అరాచకమైన పనులు చేస్తే దాంట్లో ఏమైనా లాజిక్ ఉంటుందండి? ఉండదు. దేర్ ఈజ్ ఎ క్లియర్ ఇంటెంట్, ఒక క్లియర్ రీజన్ వై వాళ్ళు చేస్తున్న చేష్టలకు కానీ మాట్లాడే భాషకు కానీ ఇట్ హ్యాస్ టు పోర్ట్రే దట్. వాళ్ళు మర్యాదగా నీలాగా నాలాగా అన్ని మాట్లాడి అవి చేశారంటే అసలు సింకుగా. సో ఇట్ ఈస్ వెల్ థాట్ అవుట్. ఇదేదో మనం బూతులు మాట్లాడితే చూస్తారేం కాదు. మనకేం బూతులు కొత్త కాదు, అశీలము కొత్త కాదు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత దానివల్ల చూసారంటే అసలు టైం వేస్ట్ అండి మనకి. అది కాదేంటంటే బహిరంగంగా నువ్వు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ మనం ఆ కస్ వర్డ్స్ అనేవి ఎక్కడో ఏదో ఒక సందర్భంలో మనం ఉపయోగిస్తూనే ఉంటాం, అది ఓకే. కానీ ఒక బహిరంగంగా మనం ఒకటి చెప్పేటప్పుడు దాని మీద వాటిని చిన్నపిల్లలు చూస్తారు, అందరూ చూస్తారు. సో వాళ్ళు దానివల్ల మళ్ళీ లేనిపోయిన వాళ్ళల్లో వాళ్ళు ఉపయోగించవచ్చు, చేయొచ్చండి. సి దెర్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు అట్లా అని చెప్పి మనము ఇప్పుడు అది క్లియర్గా అడల్ట్ కాంటెంట్ రేటెడ్ అని క్లియర్గా ఉందండి. నచ్చని వాళ్ళు అది చూడకూడదు, అది కరెక్టే. ఇప్పుడు మన పిల్లలు ఎక్స్పోజ్ అవుతారు, దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఐ గెట్ ఆల్ దాట్. అంత మాత్రాన అడల్ట్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చేసిన కాంటెంట్ వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మందు తప్పు అని ప్రభుత్వం తెలుసు, సిగరెట్ తప్పు అని తెలుసు, దాని మీద ఒక డిస్క్లైమర్ రాసి అమ్మేస్తారు లీగల్గా. దానికి లేని తప్పుకి దీనికి ఏం తప్పు వచ్చిందండి? సో దెర్ ఈజ్ మనము లీగలీ లాఫుల్లీ రైట్ ఉన్నామా? ఇలాంటి వాటికి ఎగ్జామ్షన్స్ ఇస్తున్నప్పుడు డిస్క్లైమర్స్ ఉంది కదా. నాయన నా పోస్టర్ ఉన్నప్పుడే చెప్పిన, ఒరే నాయన ఇది అరాచకం రా, రక్తం కనపడతాయి కానీ చూడగలదు అనే కామన్ సెన్స్ మనిషికి ఒక చాయిస్ ఉంది కదండి, అడల్ట్ చాయిస్ ఉంది కదా. ఇవన్నీ ఉన్నా కూడా దెర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ దట్ స్పిల్ ఓవర్ ఉంటుంది.